హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు ఎంతో రుచికరమైన పావుబాజీ మసాలాని అలాగే బ్రెడ్స్ పెట్టుకుని తింటే ఈవినింగ్ స్నాక్గా ఎంత బాగుంటుందో మీరే చూడండి. మనం మొదట బంగాళదుంపలను చక్కగా ఇలా పెద్ద బంగాళదుంప ఒకటి, చిన్నదొకటి, అలాగే టమాటాలు 2, పెద్ద ఉల్లిపాయ సన్నగా తరుక్కుని, అలాగే కొత్తిమీర సన్నగా తరిగి ఉంచుకోవాలి. ఇలా బఠానీని 2 విజిల్స్ రానిచ్చుకుంటే కొంచెం లైట్గా ఉడకపోయేసరికి నేను మళ్ళీ కొంచెం ఉడకనిస్తున్నానండి. అలాగే పక్కనే మనం వేరొక పొయ్యి మీద మూకుడు పెట్టుకుని అది వేడెక్కాక మొదట ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకుంటే ఈ పావుబాజీ మసాలా చాలా బాగుంటుందండి. చక్కగా ఇలా ఆయిల్ వేసుకుని అది వేడెక్కాక మనం దీనిలోకి వేడెక్కిన నూనెలో మనం చక్కగా ఫస్ట్ ఒక 1/2 స్పూను అల్లం పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అక్కర్లేదండి, ఓన్లీ అల్లం ఒకటే వేసుకుంటే బాగుంటుంది. అలాగే కారాన్ని కాగుతున్న నూనెలో వేసి అలాగే పసుపును కూడా వేయాలి. అలా వేసిన వెంటనే స్పీడ్గా మనం ఉల్లిపాయలని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు చక్కగా వేగుతున్నప్పుడు మనం వీటిలోకి ఈ ఉల్లిపాయలు బాగా వేగాక అప్పుడు మనం ఈ పావుబాజీ మసాలా ఎంత టేస్ట్గా ఉంటుందో నేను మీకు తయారయ్యాక చూద్దురు. కానీ ఈవినింగ్ స్నాక్గా చక్కగా ఇలా తయారు చేస్తే పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారండి. మన ఇంట్లో తయారు చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఫుడ్ కలర్స్ ఏమీ వాడకుండా తయారు చేస్తాం కదండి. అలాగే కొంచెం గరం మసాలా పొడి, దాల్చిన చెక్క, లవంగం, యాలక్కాయలు కలిపి నేను పొడి సిద్ధం చేసుకుని ఉంచుకుంటాను. ఆ పొడి కూడా వేసేవాలి. ఇలా ఉడకబెట్టిన టమాటాలని చక్కగా ఇలాగా స్మాష్ చేసి దీనిలో కలుపుకోవాలి. అలాగే బంగాళదుంపలను కూడా చక్కగా ఇలాగా స్మాష్ చేసి వీటిలో చేర్చుకోవాలి. ఇలా బంగాళదుంపలు ఉడకడం వలన, ఉడికినవి వేయడం వలన టమాటా బంగాళదుంపలు చాలా టేస్ట్గా ఉంటాయండి. మనం పక్కన బఠానీ పెట్టుకుని ఉంచుకున్నాం కదండి, అది కొద్దిగా ఉడుకుతూ ఉంది. 2 విజిల్స్ వచ్చినా కొంచెం ఉడకలేదని ఇంకా దాన్ని ఉడకబెడుతున్నాను. అలాగే ఉప్పు, పసుపు వేసుకుని మళ్ళీ చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో మనం ఉడుకుతున్న గ్రీన్ పీసు బఠానీని వేసి చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమంలో ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసి అలా చక్కగా కలుపుకుంటూ ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి మూత పెట్టి. అలా ఉడికాక మనం దీంట్లో కొంచెం భాగాన్ని చక్కగా పక్కకు తీసి చల్లారాక అది మిక్సీలో ముద్దగా చేసి దీంట్లో కలపాలి. అలా కలిపితే టేస్ట్ ఎంత అమోఘంగా ఉంటుందోనండి. ఇలా తయారైన పావుబాజీ మసాలా మీరు చూడండి. ఈ విధంగా తయారు చేసుకుంటే మనకి ఎంతో రుచిగా ఉండడమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఫుడ్ కలర్స్ ఏమీ వాడం కదండి. అలాగే మన ఇంట్లో చేసుకున్న మసాలాతోటే మనం ఈ పావుబాజీ మసాలా తయారు చేసుకుంటాము. ఇదివరకు పప్పు గుత్తి అనేవారు కదండి, ఇప్పుడు ఇలాగ మనకి స్మాష్ చక్కగా ఇలా దీంతో
ఇలా కలుపుకొని కొంచెం వాటర్ చేర్చి బాగా ఉడకనివ్వాలి. ఒక్క 10 మినిట్స్ ఉడకనిస్తే చక్కగా ఆయిల్ పైకి చేరుకుంటుంది. అప్పుడు దీంట్లో కొద్దిగా ఓ పావు భాగాన్ని తీసి చల్లారాక మిక్సీలో వేసుకుని ఆ ముద్దని దీంట్లో కలుపుకోవాలి. ఈవినింగ్ స్నాక్గా మీరు కూడా ఎప్పుడైనా సరే ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మనం చెప్పాను కదండి, ఒక పావు భాగం వంతు ముద్దను తీసి మిక్సీలో వేసుకుని మెత్తగా ఆడించి దాంట్లో కలుపుకుంటే ఎంతో రుచికరమైన పావుబాజీ ఇలా రెడీ అవుతుందండి. ఇలా పచ్చి ఉల్లిపాయలు, నిమ్మరసం, అలాగే బ్రెడ్స్లో తింటే ఎంత బాగుంటుందో చూడండి. ఈవినింగ్ స్నాక్కి మనం ఇది తింటూ కాఫీ తాగితే అబ్బా ఎంత బాగుందో అనుకుంటామండి. మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మీరు పెట్టే కామెంట్సే నాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కామెంట్ని నాకు పర్సనల్లో పెడుతున్నారు. అలా కాకుండా మీరు ఈ ఛానల్ ద్వారా కూడా నాకు తెలియచెప్పండి. లైక్, షేర్, కామెంట్ మాత్రం